ఒక్కేడు పెట్టుబడి పెడితే 5 ఏళ్ళు ఆదాయం వస్తుంది అన్నట్టు వేస్తున్నారు సర్పంచ్ పదవులను. ఈ ఒగ్గి అక్క ఒక్కటి కాదు రెండు కాదు 73 లక్షలు వేలం పాట వాడి సర్పంచ్ పదవి దక్కించుకున్నదట. మరి అవి పైసలా పెంకాసులా? వాటికి ఇలుగున్నదా లేదా? ఎందుకు అంతగానం పైసలు పెట్టి వేలం పాటలు వాడి పదవులు దక్కించుకుంటున్నారో ఏమో అర్థమైతలేదట చాలా మంది జనాలకు. మొన్న ఓ అన్న పొరపాటున కూడా సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయకుండ్రి. ఒకవేళ చేసినా ₹1 కూడా ఖర్చు చేయకుండా గెలిచేటట్టు చూసుకోండి. దండం పెట్టి అప్పుల పాలు కాకుండ్రి అన్నట్టు ఆస్తులు అమ్ముకోకుండా అని చెప్పినా ఇగో ఈ సొంటోళ్ళు శవన పెడతలేరు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారిగడ్డ అనే ఊర్లే 11 మంది సర్పంచ్ అయ్యేతానికి నామినేషన్ వేసిండ్రట. కానీ ఊరు మొత్తం ఒక్క కాడికి చేరి సమీనా ఖాసిం అనే ఈ అక్కనే సర్పంచ్ చేయాలని మాట్లాడిండ్రట. అందుకోసం ఊర్లే కనకదుర్గమ్మ గుడి కట్టియాలి, ఊరును డెవలప్ చేసేదానికి పనులు చేయాలి, ఎసొంటి తిప్పలు వచ్చినా ఏంబటే ఆదుకోవాలని నిర్ణయం చేసిండ్రట. దానికి సమీనా ఖాసిం కూడా 73 లక్షలు ఇచ్చేతానికి ఒప్పుకున్నదట. సరే పదవి దక్కిందన్న సంబరం ఉన్నది కావచ్చు కానీ ఆ 73 లక్షలు ఎట్లా సంపాదిస్తుంది అనేది ఇక్కడ పెద్ద ముచ్చట. పెత్తనం కోసం పైసలను ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేస్తే ఏతులకు పోయి గోతుల పడ్డట్టు కదా. అన్నిగనం పైసలు పెట్టిన వాళ్ళు రేపు అవినీతి చేయరని ఏం గ్యారంటీ? ఏదైనా పని కోసం సర్పంచ్ ఇంటికి పోతే ఉతగని చేసి పెడతాడా? పైసలు తీసుకోకుండానే పనులు చేస్తాడా? ఒకవేళ అట్లా చేస్తే తన 73 లక్షలు ఎట్లా వస్తాయి? జరనన్న ఆలోచన చేయాలి కదా జనము. గ్రామానికి సేవ చేసుడు అనేది వ్యాపారం తీరైతే ఎట్లా? బంగారిగడ్డ ఊర్లనే కాదు చాలా దిక్కులల్లా గిసోంటి వేలం పాటలే నడుస్తున్నాయి. అంటే అంతటా అవినీతి జరుగుతున్నట్టే కదా. ఏందో ఏమో ఈ వేలం పాటలు వాడి పదవులు దక్కించుకునుడు ఎవలకు లాభం చేసే తానికో ఎవరికి ముంచే తానికో ఏమో.